బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. బాలకోటయ్య గారు, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక సమస్యతో సతమతం అవటం మేబీ ఆంధ్రప్రదేశ్ జాతకంలో అలా రాసి ఉందేమో సార్. ఎందుకంటే ఎప్పుడున్నా సరే సమస్య ఉన్నా సమస్య లేకపోయినా ఎప్పుడు ఏదో ఒకటి మాత్రం చర్చనీయాంశంగానే ఉంటుంది. అసలు ఈరోజు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే సార్, ఒక మనిషి తాగి బండి తోలుకుంటే వెళ్ళి ఎక్కడో పడి చనిపోయాడు. చనిపోయినందుకు డెఫినెట్గా బాధపడుతున్నాం. కానీ ఆయన ప్రవర్తించిన తీరు మాత్రం డెఫినెట్గా ఖండించాల్సిందే అనమాట. ఎందుకంటే ఒక పాస్టర్గా ఉండి 10 మందికి మంచి చెప్పాల్సిన అతను తాగి లైట్ లేకుండా బండిని, అది కూడా హైదరాబాద్ నుంచి ఎక్కడో గోదావరి జిల్లా దాకా బండేసుకెళ్ళాలనుకోవటం ఎంత తప్పు సార్ అది. అంత తప్పులో ఆయన చనిపోతే దాన్ని కొంతమంది ఎస్పెషల్లీ అంటే మిగతా వాళ్ళు అంటే ఆ మతాన్ని పట్టుకునే వాళ్ళు లేకపోతే కొంతమంది పాస్టర్లు దాని గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏదో వాళ్ళ కోసం కొంచెం పాపులారిటీ కోసం మాట్లాడుతున్నారని దాన్ని పక్కన పెట్టచ్చు. కానీ హర్ష కుమార్ లాంటి వ్యక్తి దాన్ని అసలు అంత తీవ్రంగా ప్రభుత్వాన్ని ఆరోపించడం కానీ లేకపోతే అక్కడ చంపేశారు అనటం కానీ ఎన్ని కూడా ఎంత మటుకు సార్. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా సమాజంలో మీ అందరికీ ఒక గౌరవం ఉంది. మీరందరూ చెప్తే 10 మంది మా అలాంటి వాళ్ళు వింటాం. అలాంటి వాళ్ళు మీరు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకు అంటే రాజకీయ అవసరాల కోసమో లేకపోతే ఒక వర్గాన్ని మద్దతు తెచ్చుకోవడం కోసమో ఇలాంటి లూజ్ టాక్ చేయడం ఎందుకు సార్ అసలు వీళ్ళంతా? శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. శ్రీకాంత్ గారు, ఒక విధంగా చెప్పాలంటే ఉహు. ఈ దైవజనులు ఫాస్టరు పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం ఏప్రిల్ 24వ తారీఖున ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. ఆ మరుసటి రోజే ఆయన నలజర్ల దగ్గర బండి పక్కకు పోయిపోయి మరణించి ఉన్నాడు. అంటే దాదాపు 9 రోజులు గడిచింది. చాలా మంది టీవీ ఛానళ్ళు నన్ను పగడాల ప్రవీణ్ గారి మీద మాట్లాడమంటే నేను శ్రద్ధ చూపలేదు. ఇవాళ ఒక ప్రధానమైన ఛానల్, అందులో కూడా ఏబిఎన్ ఛానల్లోనే ఇవాళ డిబేట్లో నేను మాట్లాడాను. మీరు కూడా అర్థం చేసుకోవాలి, నేను మిమ్మల్ని వ్యతిరేకించడం కాదు, మన భాష మార్చుకోవాలి ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు. ఎందుకంటే బాధ్యత లేని విధంగా పగడాల ప్రవీణ్ అలా బండి మీద వెళ్ళటం ఏంటి, అలా తాగి వెళ్ళటం ఏంటి, ఈ వ్యాఖ్యలు మనం మరణించిన వాళ్ళ మీద చేయకూడదు. నేను మరణించిన వాళ్ళు కాదు సార్. ప్రూఫ్ గురించి మాట్లాడుతున్నాను. వినండి వినండి వినండి. ఆయన తాగుతాడా, మీరు తాగుతారా, నేను తాగుతారా, ఇది కాదు చర్చ. మీరు నన్ను అడిగేది కానీ ఆంధ్ర రాష్ట్రం ఆలోచించేది కానీ ప్రవీణ్ పగడాలనే ఒక పాస్టర్ మరణం వెనక ఎవరైనా ఉన్నారా లేదా గ్రహదారి ప్రమాదమైనా, ఇది చర్చ. మరణం వెనకాల ఎవరైనా ఉన్నారా అనే చర్చ రాకూడదు సార్. అదంతా ఏంటంటే అది ఒక బూటకపు చర్చ అని నేను అంటాను దాన్ని. ఎందుకంటే అది క్లియర్ కట్ గా మనిషి సార్ రాత్రిపూట బండి వేసుకెళ్తున్నాడు, బండికి లైట్ లేదు, బ్లింకర్ వేసుకుని వెళ్తా ఉన్నాడు, ముందు కొన్న దృశ్యాలు ఉన్నాయి, అలాగే మనకి తాగి అటు ఇటు తిప్పుకుంటూ వెళ్తున్నాయి ఉన్నాయి. ఇన్ని కనపడుతున్నప్పుడు దాని వెనకాల ఇంకొక మరణం ఉందా అనే చర్చ ఎలా లేవదేస్తాం సార్? ఎవరు చెప్పారండి మీకు లైట్ లేదని? మీరు అసలు అంత క్లియర్ గా కనపడితే ఇంకేం కావాలి సార్? మీరు సీసీ కెమెరాలు ఎందుకండి పెట్టింది? సీసీ కెమెరాలు ఎందుకండి పెట్టింది? ఎవరు మీకు ఎవరు చెప్పారు చెప్పండి సార్. ఇప్పుడు సీసీ కెమెరాలు మీరు చూడలేదా సార్? సీసీ కెమెరా వీడియోలో మీరు చూడలేదా? సీసీ కెమెరాలు ఎవరు చూపించారండి? ఎవరు చూపిస్తారు సార్? అంటే మీరు పోలీసులు చూపించారు, పోలీసులు చూపిస్తే మీరు నమ్మరు సార్. మీరు వినండి వినండి. వింటున్నాం, చెప్పండి సార్. ఏమండి, మీరు ఒక ఉద్దేశాన్ని పెట్టుకొని, నేను ఉద్దేశం కాదు మాకంట వినండి సార్. మీరు అర్థమైంది, మీరు అడిగేది అర్థమైంది. రహదారి మీద ఏ ప్రమాదం జరిగినా కూడా ఏం కేసు కడతారు తెలుసా మీకు? 174 కడతారు. 174 అంటే అర్థం ఏంటి తెలుసా? చెప్పండి, మీరు చెప్పండి. మరణానికి కారణాన్ని వెతకటం అని అర్థం. మీకు ప్రవీణ్ కుమార్ యొక్క మరణం 174 కేసు కట్టారు. ఆ మరణానికి కారణం పోలీసు వాళ్ళు వెతుకుతున్నారు. పోలీసు వాళ్ళు సీసీ ఫుటేజీలు ఇచ్చేంత వరకు మీకు తెలుసా ఆయనకి లైట్ లేదని? అవును, ఇచ్చిరాక నేను తాగాడని. మరి ఈ రోజు వినండి సార్, వినండి సార్, మీకు తెలియదు కదా. పోలీసు దర్యాప్తు కొంత జరిగి ఎస్పీ స్థాయి అధికారి వచ్చి హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరిన తీరు మొత్తం కూడా వివరించి చెప్పబట్టి మీరు మాట్లాడగలుగుతున్నారు. అంతే అంతే. పోలీసు సమాచారమే కదా మీ దగ్గర ఉన్న సమాచారం. అంతే. మరి ఏంటి సార్? మరి అంటే దర్యాప్తు జరుగుతుంది అంటే పోలీస్ సమాచారం వచ్చినా కూడా దాన్ని నమ్మద్దంటారు. సార్, పోలీస్ సమాచారం వచ్చినా నమ్మద్దంటారు, అంతే కదా?
ఇంకా అవ్వలేదండి దర్యాప్తు. ఆ, క్లోజ్ చేయలేదు. ఆ, క్లోజ్ చేయలేదు, మీరు క్లోజ్ చేశారు. ఆ. అంటే ఇప్పటికీ ఇక్కడ కూడా. ఇక్కడ అరే పోలీస్. వినండి సార్, ఆ, వినండి సార్. చెప్పండి సార్. మీరు క్రిస్టియన్స్ అంటే మీకు పడదా? ఆ, అదే ఇది వితండవాదం సార్. క్రిస్టియన్స్ అంటే ఇది మీకు మరి ఏం ఇది మాట్లాడుతున్నారు మీరు? వితండవాదం సార్. మరి ఇది ఏం వితండవాదం. మాట్లాడుతున్నారు మీరు ఆ, ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. ఆ, అలా. ఏమండి, ఆ, ఏమండి, ఉమ్, పగడాల మృతికి కారణం ఎవరనేది కనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పారు కదా. చెప్పారు. దాన్ని విచారించండి, దాని ఉమ్, కారణాలు వెలికి తీయండి అని సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఉమ్. ఏంటి సార్ మీకు మాత్రం నోటి తోలా? నోటు తోలేండి సార్. నోటు తోలేండి మీరు సార్. చెప్పే మాటలు ఏంటండి? అంటే అంటే ఇప్పుడు అంత ఆ? క్లియర్ గా కనపడుతున్నా కూడా ఆయన మరణమే ఏం మరణమే, ఆయన కనపడదండి చంపారు అనే వాళ్ళు ఏమంటారు సార్? సార్, అలాగే ఆయన మరణమే అని చెప్పే వాళ్ళదేమంటారు సార్? నాది నోటు తోలా, ఆయన మరణమే, ఆయన చంపేశారు అని చెప్తున్న హర్ష కుమార్ లాంటి వాళ్ళు ఏమంటారు చెప్పండి? నీకు ఇంకా నేను హర్ష కుమార్ దగ్గర పోలా. అంటే మేము మాది నోటు తోల సార్, మాది నోటు తోల. నువ్వు ఆవేశపడిపోతున్నావు. పోలీసులు చెప్పిన దాన్ని మేము చెప్తే దాన్ని నోటు తోల. మరి హర్ష కుమార్ లాంటి వాళ్ళు చెప్పిన దాన్ని ఏమంటాం సార్? మీరేదో ఒక పీఠాధిపతిలా మాట్లాడితే నేనేం మాట్లాడలేదు. పీఠాధిపతి కాదు సార్, అంటే నాది నోటు తోలు అన్నారు కదా. నాది నోటు తోలు అన్నారు కదా. హర్ష కుమార్కి ఇప్పుడు హర్ష కుమార్ గురించి అడుగుతున్నావా నన్ను? ప్రవీణ్ గురించి అడుగుతున్నావా? అంటే అలా మాట్లాడే వాళ్ళందరినీ చంపేశారని మాట్లాడే వాళ్ళందరినీ గురించి మాట్లాడుతున్నావా? హర్ష కుమార్ మాటల గురించి మాట్లాడుతున్నావా? అన్నిటి గురించి సార్, అన్నిటి గురించి. ముందు ప్రవీణ్ మరణం గురించి మాట్లాడినావు నన్ను. చెప్పండి. ప్రవీణ్ మరణం గురించి మాట్లాడినామండి. రాష్ట్ర ప్రభుత్వమే దాని మీద సీరియస్ గా దృష్టి పెట్టి విచారణ చేస్తుంది. దాదాపు 30-40 మంది ఆఫీసర్లు విచారణ చేస్తున్నారు. మీరు ఆవేశపడిపోతున్నారు. బాలకోట దళితుడు కాబట్టి ఎక్కడ ప్రవీణ్ ని సపోర్ట్ చేస్తాడేమోనని. ఇదేం వాదం సార్? అసలు ఇదేం వాదం? నాకు అర్థమైంది కదా. నేను బాలకోట గారు ఒక 100 డిబేట్లు చేశాను. నేను బాలకోట గారు ఒక 100 డిబేట్ సార్. ఒకటి సార్, డిబేట్ నా మీద ఒక ఎలిగేషన్ చేశారు. సార్, నా మాట వినండి. అలా కాదు. మీరు నేను కనీసం ఒక 100 డిబేట్లు చేసి ఉంటావా? ఏ రోజన్నా సంబంధం ఏంటంటే నేను ఏ రోజన్నా ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడానా? మీతోనే మాట్లాడుతున్నాను. ఏ రోజన్నా ఎవరినన్నా తక్కువ చేసి మాట్లాడానా? నేను ఎవరినన్నా తక్కువ చేసి మాట్లాడానా? నా మాట వినండి. నేను ఎవరినన్నా కించపరిచానా? మీరు వినండి. మీరు వింటూ నేర్చుకోండి. నేను వింట నేర్చుకోవడం కదా సార్. మీరు నన్ను అన్నారు. నేను అంటున్నా, చెప్తున్నా, దాన్ని కూడా చెప్పనివ్వండి. నేను ఎందుకన్నాను కూడా చెప్తా. చెప్పండి. నువ్వు మొదలు పెట్టడమే ప్రవీణ్ కుమార్ గారు తాగేశారు, బండి గుద్దేశారని చెప్తున్నారు మీరు. వీడియోలు ఉన్నట్లు నేనేం చేయను సార్. అరే వినండి సార్, అది పోలీసు దర్యాప్తు. మీరు మమ్మల్ని అడగాల్సింది ప్రవీణ్ కుమార్ యొక్క మరణం రాష్ట్రంలో వివాదం అవుతుంది. కొంతమంది ఆ విధంగా మాట్లాడుతున్నారు, కొంతమంది ఈ విధంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది, అయినా కూడా ఈ విధమైన మాటలు వస్తుంది. దీనికి కారణం ఏంటని మీరు అడగాలి. అలాగే సార్, అక్కడ ఇచ్చేస్తున్నారు. వాస్తవం కనబడుతున్నా సరే మేము దాన్ని మర్చిపోవాలంటారు అంతే. సరే చెప్పండి సార్. సరే సార్, పోలీసులు చెప్పినంత అబద్ధం చెప్పండి సార్. సార్, పోలీసులు చెప్పినంత అబద్ధం మీరు చెప్పండి సార్. నువ్వు చెప్పేది అంత నిజమా ఏంటి? అదే పోలీసులు చెప్పింది అబద్ధం మీరు చెప్పండి అంటున్నాను సార్. పోలీసులు చెప్పింది అబద్ధం అని నేను చెప్పానా? అదే మరి కాదన్నారు కదా మీరు. అది కాదన్నారు కదా. చాలా తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. పోలీసులు చెప్పింది అబద్ధం అని నేను చెప్పానండి. మరి మీరు ఇది కాదంటున్నారు కదా సార్. మీరు నిర్ణయించేస్తారా? మీరు జడ్జిమెంట్ ఇస్తారా? అంటే మరి ఏమండి 174 అంటే మీకు తెలుసా? అది నేను అడిగింది మిమ్మల్ని. 174 అంటే అనుమానాస్పద మృతి, అంటే కారణం తెలియని మరణం. అవును. దానికి కారణాన్ని పోలీసులు ఎత్తుకుతున్నారు. వాళ్ళు చెబుతారు, ఇవ్వాలో రేపో ఎల్లుండో చెప్తారు. దానికోసం దాదాపు రాష్ట్రం అంతా కూడా కొన్ని యూనిట్లుగా పనిచేస్తున్నారు. 300 సీసీ ఫుటేజీలు చూశారు బాధ్యతగా. 300 సీసీ ఫుటేజీలు చూస్తే గానీ ప్రవీణ్ కుమార్ ఎక్కడ బయలుదేరాడు, ఎలా బయలుదేరాడు, ఏం చేశాడు, ఎక్కడెక్కడ ఆగాడు, ఏ కానిస్టేబుల్ ఏ ఛాయ్ ఇచ్చాడు, ఎవరు మంచినీళ్ళు ఇచ్చారు, ఎలా జరిగిందని శాస్త్రీయంగా దర్యాప్తు జరుగుతుంది అక్కడ. నేను ఆ కోణం గురించి చెప్పదలుచుకున్నా. మీరు నన్ను మాట్లాడనివ్వకోకుండా ముందుగానే మీకు మాట చెప్తున్నానండి. సమాజంలో అంటే ఒక పెద్ద వ్యక్తి, పేరున్న వ్యక్తి, అతను మత ప్రబోధకుడైనా లేదంటే రాజకీయ నాయకుడైనా ఎవరు జరిగినా కూడా చాలా వివాదమైన అంశాలు వస్తాయండి. కులానికి సంబంధించిన నాయకుడైనా, మతానికి సంబంధించిన నాయకుడైనా, ఆయన క్రిస్టియన్ అయినా, హిందూ అయినా ఇంకా ఎక్కువగా వస్తాయి. గతంలో ఆయన కొన్ని టీవీ డిబేట్లో ఆయన సిద్ధాంతం ఏదో, ఆయన ఇతరుల మతాలతో ఏదో రాద్ధాంతాలు జరిగిన మాట యథార్థం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. నీకు ఒక్క మాట కూడా చెప్తున్నా, అసలు ప్రవీణ్ కుమార్ గారు చనిపోలేదు. సీసీ ఫుటేజీలో ఉంది డూబు ప్రవీణ్ కుమార్. ఆయన నిజమైన ప్రవీణ్ కుమార్ కాదని కూడా చర్చలు జరుగుతున్నాయి. సమర్థించే వాళ్ళు ఉంటే ఎందుకు జరగదు సార్?
అదే చర్చలు సమర్థించడం కాదండి, నీ బోటలు చర్చలు పెడుతున్నారు అక్కడ. అదే దాన్ని కూడా ప్రవీణ్ కుమార్ కాదు, డూబు ప్రవీణ్ కుమార్ అని. అదే మరి నేను చెప్తున్నా మాట కదా. చెప్తున్నా, వినండి చెప్తున్నాను సార్. ఈ రాష్ట్రాన్ని తగలబెట్టమంటే ఇంతే. ఇప్పుడు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాడి కవిత్వం కొంత, పైత్యం కొంత. ఇప్పుడు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చక్కగా, నేను ముఖ్యమంత్రి గారి మాటలో చెప్తున్నా, ప్రవీణ్ కుమార్ వెనక సంఘటన వెనక ఏ లోతున్నా కూడా పూర్తి దర్యాప్తు చేయండి అని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిండు. నిన్న కూడా ఎస్పీ గారు కూడా సీసీ ఫుటేజీలు పెట్టి కారణాలని, ఆయన యొక్క గమనాన్ని, ఎక్కడెక్కడ ఏ యాక్సిడెంట్ జరిగింది, ఎలా గాయాలైంది, ఎక్కడి వరకు పోయింది అనేది చెప్పింది తప్ప పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన చెప్పలా. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, పోస్ట్ మార్టం రిపోర్టు మరణానికి కారణం చెప్తున్నది తప్ప ఆ కారణం వెనక కారకులను అయితే చెప్పదు. ఇప్పుడు అది అర్థమవుతుంది. ఈ రోజున కూడా ప్రవీణ్ యొక్క మరణాన్ని గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా దైవభక్తులేం కాదు, అందరూ క్రిస్టియన్లేం కాదు. ఎవరు ఏ క్రిస్టియన్ కూడా రెచ్చిపోవడం లేదు, రెచ్చిపోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి సంబంధించిన కొంతమంది ఈ సోషల్ మీడియా పైశాచికులు, లేదా రాజకీయ వ్యూహం గల్లోళ్ళు, లేదంటే కూటమి ప్రభుత్వం, లేదా చంద్రబాబు నాయుడు గారంటే గిట్టని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, దాన్ని సీరియస్గా తీసేసుకొని దాన్నే మనం కూడా ప్రచారం చేయాల్సినంత అవసరం లేదు. నేను గత 9 రోజుల నుంచి మాట్లాడుకోకుండా టీవీ డిబేట్లో ఆగిందే ఇందుకి. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, 10 రోజుల తర్వాత ఏబిఎన్ వాళ్ళు ఇవాళ చర్చ పెట్టారు ప్రవీణ్ పగడాల మీద. ఎందుకో తెలుసా? సున్నితమైన అంశాల మీద నిజాలు తెలియకుండా దర్యాప్తు పక్కన జరుగుతుందంటే దాన్ని మనం విశ్లేషణ చేయకూడదు, డిబేట్ పెట్టకూడదు. ఇప్పుడు ఈ రోజున సోషల్ ఏమవుతుందంటే టీవీ డిబేట్లో అటు ఒక హిందువులు కూర్చోబెట్టి, ఇటు క్రైస్తవులు కూర్చోబెట్టి, మధ్యలో ముస్లింలు కూర్చోబెట్టి టెర్రరిస్ట్ డిబేట్లు చేస్తున్నారు. మరి మండదా ఆంధ్రప్రదేశ్? నేనే చెప్తున్నాను, మీకు చెప్తున్నానండి. అసలు క్రిస్టియన్ అంటే ఏంటి, హిందూ అంటే ఏంటి, ముస్లిం అంటే ఏంటి అని చెప్పేసి మతాల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది అవసరమా మీడియా వాళ్ళకి? ప్రవీణ్ చనిపోతే ప్రవీణ్ అక్కడి నుంచి వాళ్ళ భార్య చెప్పింది, నాకు ఎవరి మీద అనుమానం లేదు, నాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, దర్యాప్తు మీద నమ్మకం ఉంది, మీరు ఇష్టానుసారిగా సోషల్ మీడియాలో నా భర్త యొక్క మరణం గురించి మాట్లాడొద్దని ఆమె చెప్పింది. ఒక ఎస్పీ చెప్పాడు, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే తీసుకురండి, మేము విచారణ చేస్తాం. అప్పీల్ చేశాడు క్రిస్టియన్ సంఘాలందరికి కూడా. ఆ కోణాన్ని నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు ఈ రోజున ఏమైందంటే దీని గురించి మాట్లాడటం అంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నా ఉద్దేశం. ఇలాంటి యొక్క మరణాల గురించి అది పోలీసులు దర్యాప్తు చేసే భాగం. నేను మాట్లాడినా తప్పే అవుతుంది, నువ్వు మాట్లాడినా తప్పే అవుతుంది. అందుకే ఇలా మాట్లాడే వివేకానంద హత్య మీద ఇలాగే మాట్లాడొద్దు అనే తెలుగుదేశం అంతలాగా తెచ్చుకుంది. ఎందుకంటే ఒకళ్ళు మాట్లాడకుండా ఉంటే ఇంకొకరు చెప్పేదే నిజమైపోతా ఉంటది. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పారనుకోండి, అదే నిజమవుతుంది. వాళ్ళు అబద్ధాలు చెప్తానే ఉంటారు కాబట్టి మేము వింటానే ఉంటాం. శ్రీకాంత్ గారు, ప్రవీణ్ యొక్క మరణంలో రాజకీయ కోణంతో చూడకూడదు. ఇందులో సార్ ఇప్పుడు వాళ్ళందరూ చేసేది అదే కదా. ఇప్పుడు హర్ష కుమార్ గారు ఏం చెప్తున్నారు అదే కదా. నీ హర్ష కుమార్ పాడుగారు, ఆయన పార్టీ నాయకుడు, ఆయన చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకి. ఆయన మాట్లాడకపోతే మీరు మాట్లాడతారా ఏంటి? అది చెప్పండి మాకు చాలు కదా. కాదండి, జగన్ గారు మాట్లాడ్డా ఏంటి? జగన్ పాపం మాట్లాడలేదు ఇందులో. కాదండి, ఎందుకు మాట్లాడండి? ఇప్పుడు ప్రవీణ్ చంపింది తెలుగుదేశం పార్టీ అని రేపు మాప అంటాడు. ఇప్పటికి అనలేదు. గ్యారెంటీ ఏమైనా ఇస్తారా ఏంటి? ఇప్పటికి అనలేదు అంటున్నాను సార్. అనేది ఏమన్నా సార్? ఇప్పుడు నేను వీడియో చూపించింది నాకు ఏబిఎన్. ఆయన ఒక వైసీపీలోనే క్రిస్టియన్ విభాగానికి సంబంధించిన నాయకుడు నరికేస్తామని చెప్పి మాట్లాడిండు. చూపించిండు ఆయన. మేము రాయలసీమ రక్తం నరికేస్తామని చెప్పి చట్టం ఎందుకు చర్యలు తీసుకుందని మేము మాట్లాడాం. ఇప్పుడు పోలీసు అధికారులు కూడా అలా సోషల్ మీడియాలో బరితెగించి ఈ ప్రవీణ్ యొక్క మరణం మీద రాజకీయ కోణం బుడిమేసేసి సోషల్ మీడియాలో హంతకుల్లాగా మాట్లాడుతుంటే మరి కట్టడి చేయకపోతే ఎలా, వాళ్ళని అదుపులో తీసుకోకపోతే ఎలా అనేది మేము మాట్లాడాం. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశాలు వేరండి. కొన్ని రాజకీయ ఉద్దేశాలు గల్లోడు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ ఉద్దేశాలు మనం మాట్లాడుతూ మీకు ఒక మాట కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఏ క్రిస్టియన్ కూడా భావోద్వేగానిగా ప్రవీణ్ మరణం మీద ఎవరు కూడా గురి కాలేదండి. ఆయన వివాదం చేసి ఆయన మరణాన్ని పండగ చేసుకుందాం అనుకునే వాళ్ళు, లేదంటే రాజకీయ లబ్ధి కోరే వాళ్ళే ఈ వివాదాన్ని రెచ్చగొడుతున్నది 5-6. వాళ్ళను కూడా కఠినంగా శిక్షించాలనే ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాం. ఎందుకంటే దర్యాప్తుకు అడ్డుపడుతుంది. పైపెచ్చంటే చాలా అంశాలు వస్తున్నాయి దీని మీద. ఇక ఎన్ని మాట్లాడాలంటే ఇప్పుడు మీ డిబేట్కి రావడానికి ముందు కూడా నేను చూశాను. అసలు ఆయన బయలుదేరినప్పుడు సీసీ ఫుటేజ్ ఏది, ఆయన హెల్మెట్ తీసినప్పుడు సీసీ ఫుటేజ్ ఏది,
లారీ కింద పడ్డాడని ఒకరు చెప్తున్నాడు, వెనక నుంచి గుద్దిండా, ముందు నుంచి గుద్దిండా. ఎందుకంటే అది ఒక వివాదం చేయటం అనేది కొంత పనిగట్టుకొని కొంతమంది పూనుకున్నారు, బొడ్డుకు మసి రాసుకొని. ఇప్పుడు కళ్ళ ముందు అక్కడ కనిపిస్తుంది, దానికోసం పోలీస్ కష్టపడుతుంది. నేను ఒక మాట చెప్తా శ్రీకాంత్ గారు, నేనేదో మీ మీద కోప్పడ్డానని కాదు, కానీ ఇవి మతానిపరమైన సున్నితమైన అంశాలు. మీరు నాకు కోప్పడినంత మాత్రాన ఒక విషయం చెప్పండి సార్. మీరు నన్ను కోప్పడచ్చు, మీరు నన్ను తిట్టచ్చు, ఎందుకంటే మన ఇద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఉంది. సో నాకు అందులో అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు అన్నారు చూసారా, మీకు క్రిస్టియన్స్ అంటే వ్యతిరేకమా, మీకు దళితులు అంటే వ్యతిరేకం అన్నారు చూసారా, అది నాకు నచ్చలేదు. మరి మీరు ముందుగానే నాకు స్టేట్మెంట్ ఇచ్చేసి కాదండి, మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసి అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే సార్. నేను అదేంటి, ఇప్పుడు పోలీసులు కొన్ని బయట పెట్టారు, కనీసం వాటిలన్నా నమ్మాలి కదా. మీరు అంతకుముందు అనుమానం ఉంటే ఉండొచ్చు సార్, అనుమానం ఉంటే ఉండొచ్చు, బయటపెట్టిన వాటిని ఎవరు నమ్మలేదండి. నమ్మనాల గురించే కదా నేను మాట్లాడేది, మీ బాలకోట గారి గురించి నేను మాట్లాడలేదు కదా. నన్ను చెప్పనివ్వండి, నేను నమ్మనాల గురించి మాట్లాడుతున్నా, మీరు నన్ను ఎందుకు అంటున్నారు? నీకు చెప్పింది కూడా పోలీసు వాళ్ళే, సీసీ ఫుటేజ్ ఇచ్చింది, విచారణ జరుగుతుంది. లేకపోతే ఎవరికి తెలియదు. ఆయన హెడ్ లైట్ పోయిన సంగతి తెలియదు, ఆయన రావులపాడులో ఒక మద్య షాప్ దగ్గర ఆగిన సంగతి తెలియదు, గోదావరిలో ఆగిన సంగతి తెలియదు, మా జగ్గపేట దగ్గర కింద పడ్డ సంగతి తెలియదు. ఈ రోజు సీసీ ఫుటేజ్లు వచ్చినాయి సార్. ఎట్నో టెక్నాలజీ పెరిగా సీసీ ఫుటేజ్ లో 300 వీడియోలు తీశారు. నిజంగా సీసీ ఫుటేజ్ లేకపోతే ఏంటండి, అది ఇంకో వివేకానంద రెడ్డి అయ్యేది. మీకు ఇంకో మాట చెప్పానా, అసలు హైదరాబాద్ నుంచి నల్లజర్ల వరకు 450 కిలోమీటర్లు ప్రవీణ్ ని పగడాలని కాపాడింది ఎవరో తెలుసా? హెల్మెట్. ఆయన హెల్మెట్ పెట్టుకోవడం మూలాన, లేకపోతే ఎక్కడో ఏదో ప్రమాదం జరిగిపోయేది. ఆ హెల్మెట్టే కాపాడింది. చాలా మంది ఏమంటున్నారు తెలుసా, ఆయన శత్రువులు ఉన్నారు, వాళ్ళని గుర్తుపెట్టుకొని ఉండటం కోసం హెల్మెట్ పెట్టుకొని వచ్చాడు అంటున్నారు. నిజానికి ఏంటంటే ఆయన 2 వీలర్ మీద వచ్చాడు కాబట్టి హెల్మెట్ పెట్టుకున్నాడు. నిజంగా ఇప్పుడు శత్రువులే కనుక ఉంటే అంత అజాగ్రత్తగా ఎందుకుంటారండి? కుటుంబ సభ్యులు కూడా ఎందుకుంటారండి అలా? ఈ రోజున ఏంటంటే వివాదాలు జరగవచ్చు. ఇప్పుడు నీకు నాకు వివాదం జరగలేదా? ఒకవేళ ఏదన్నా వాళ్ళ మతపరమైన వివాదాలు ఏమైనా జరిగితే, ఇతర మతాలతో జరిగితే జరగవచ్చు, కానీ హత్య చేయాల్సినంత అవసరం ఏముంటుందండి? అసలు ప్రభుత్వానికి అసలే ఉంటుందండి? కాకపోతే ఏంటంటే మీరు మొట్టమొదటిగా అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఏది దొరికినా కూడా రాజకీయంగా పులవటమేనండి, రాజకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఇష్టం లేని వాళ్ళు, లేదా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేని వాళ్ళు జట్టుగా ఏర్పడిపోయి దీన్ని చిరువలు పలవలు చేసి ఆ క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా, వాళ్ళకు ఒక అభద్రత కలిగించే విధంగా ఉపన్యాసాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కడు వాడే పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తున్నాడు, వాడే తీర్పిస్తున్నాడు. పోలీసు ఎందుకుందా? అందుకని నేను అంటున్నానండి, పోలీసు ఇటువంటి ఈ సోషల్ మీడియా వాళ్ళ మీద, యూట్యూబర్ల మీద కూడా నిఘా పెట్టాలండి. నాకు అవకాశం ఉంది కదని, నాకు యూట్యూబ్ ఉంది కదని నోటుకు వచ్చినట్టుగా జగ్గపేటలో ఏం జరిగింది, అక్కడే జరిగింది అని చాలా, ఇప్పుడు నేను ఈ డిబేట్లో పాల్గొని వచ్చిన తర్వాత కూడా నాకు మిత్రులు 5-6 మాట్లాడారు. ఇది ఏదైనా కూడా ఏంటంటే ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగా చేసిన సంఘటన కాదు. ఒకవేళ ఎవరన్నా ఇటువంటి హత్యలు కనుక చేయాలనుకుంటే ఇలా అయితే చెయ్యరు కదా. ఇప్పుడు ఇలా అయితే ఉండదు కదా. గాయాలతోనూ హైదరాబాద్ దగ్గర నుంచి నల్లజర్ల వరకు వచ్చే పరిస్థితి ఏమి ఉండదు కదా. అసలు కదా. ఆయన ప్రత్యర్థులు వ్యక్తి మీద ప్రభుత్వానికి ప్రభుత్వం కాదండి, ఆయన ప్రత్యర్థులు అంటే మీరు ఇందాక ప్రభుత్వానికే ఉండదండి, ప్రభుత్వానికే ఉండదండి. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తుందంటే ప్రభుత్వమే చేసిందని చెప్తున్నారు. అదే నేను ఇందా డిబేట్ లో కూడా చెప్పానండి. వెంకటకృష్ణ గారు ఒక మాట అన్నాడు, కొంత అజాగ్రత్తగా ఉంటే మాత్రం అసలు లారీ కిందే, కోదాడ దగ్గర లారీ కిందే పడే ప్రమాదం కూడా ఉంది బాలకోటయ్య గారు అని అంటే, నేను అన్నాను ఒకవేళ లారీ కింద పడ్డా కూడా ఆ లారీ చంద్రబాబు నాయుడు గారి లారీ అని అంటారండి, చంద్రబాబు నాయుడు లారీ కాదు అని అన్నా కూడా డ్రైవర్ టీడీపీ వాడు అని అంటారండి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అలా ఉన్నాయి. కానీ యథార్థంగా అనిపిస్తుంది క్రిస్టియన్ సోదరులకి. అందుకని నేను అనేది మీ ద్వారా మీతో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, క్రైస్తవ సోదరులు, దైవజనులు తప్పనిసరిగా ప్రేమ, శాంతిని కోరుకుంటారు. ఈ రెచ్చిపోయే ప్రకటనలు చూసి రెచ్చిపోవాల్సినంత అవసరం ఏం లేదు. ఎందుకంటే ప్రవీణ్ పగడాలకు సంబంధించిన మరణం చాలా సుత్తసిద్ధిగా ప్రభుత్వం తన ధర్మం తను చేస్తుంది. ఉదయం లోకేష్ గారు మాట్లాడిండు, ఇవాళ క్యాబినెట్లో చర్చకు వచ్చింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని హత్యా రాజకీయంగా మళ్ళీ ప్రభుత్వం నిలదీసే ప్రయత్నం జరుగుతుందని చర్చకు వచ్చింది. దాని మీద దృష్టి పెట్టాలని కూడా కోరుతున్నాం. ఎందుకంటే మీరు అన్నారు ఇందాక, వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఒకరు, నింద ఫరాయించింది ఒకరు.
కోడికత్తి డ్రామా ఆడింది ఒకరు, నింద భరాయించింది ఒకరు. ఈ రోజున ప్రవీణ్ పగడాల రహదారి ప్రమాదానికి గురైనా కూడా మళ్ళీ ఆ నిందనేసే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఏంటంటే ప్రజల్లో ఈ మనోభావాలతో రాజకీయాలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన ప్రక్రియ. దీని పట్ల క్రైస్తవ జనులు కానీ, హిందూ జనులు కానీ, ముస్లిం సోదరులు కానీ, ఇది మతాల పరమైన అంశం కాదు. ఇది కేవలం ఒక వ్యక్తి మరణానికి సంబంధించి, ఆ మరణం వెనక ఎవడున్నా సరే ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. ఆ మాట చెప్పాడు వాళ్ళ లోకేష్ గారు. ఒకవేళ ఉంటే అరెస్ట్ చేస్తుంది, లేదు అనుకుంటే ఇంక 2 రోజులు ఆగితే. పోలీసులు కూడా ఏంటంటే పూర్తిగా అంత వెంటనే విచారణ పూర్తిగా కాకోకుండా ఏ రిపోర్టును బయట పెట్టరండి. మీకులాగా నాకులాగా మాట్లాడితే అది దర్యాప్తు సంస్థలు ఎట్ అవుతాయి, వాళ్ళు ఐపీఎస్ ఎట్ అవుతారు. చాలా జాగరూకతగా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి ప్రజల్లో ఆ దర్యాప్తు కోణాన్ని ముగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు అంటున్నారు కదా, ఒక 3 రోజులు ఆగండి. మొత్తంగా ఆ సంఘటన సంబంధించిన పూర్తి వివరాలు, సాక్ష్యాధారాలతో పోలీసులు ప్రజెంటేషన్ ఇస్తారు. అలాగే అప్పుడు సార్. ఈ విధంగా పైన మాట్లాడే వాళ్ళ యొక్క నోటికన్నా తాళాలు పడతాయి. అలాగదు ఆంధ్రప్రదేశ్ ప్రజల అమాయకులు అనుకుంటారా, మమ్మల్ని అమాయకులు అనుకుంటారా సార్ మీరంతా కూడా? ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య జరిగి ఎన్ని రోజులు అయింది సార్? ఇప్పటికి 5 సంవత్సరాలు దాటింది. కోడికత్తి ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు అయింది. తుని రైల్వే ఘటన జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. వాటిలో నుంచి ఈ రోజు దాకా ఎవరికన్నా సరే నిజాయిలు బయటపడినాయా? ఈ రోజు దాకా మీకు ఎవరు చేశారు ఏంటన్నది బయట తెలిసిందా? ఆ రోజు బురద వేసేశారు, ఒక 10 రోజులు అయిపోయింది. ఈ రోజు దాకా వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారో మీకు తెలీదా? వచ్చి పోలీసులు చెప్పారా మీకు? మాకు తెలుసు. మరి మీకు ఎలా తెలుసు సార్? మరి మీకు పోలీసులు చెప్పలేదు కదా, దర్యాప్తు సంస్థలు చెప్పలేదు. సిబిఐ చెప్పింది. నేను చెప్పలా. సిబిఐ ఎక్కడ చెప్పింది? ఎక్కడ చెప్పింది సార్? సిబిఐ ఎక్కడ 8 మందిని అరెస్ట్ చేసింది. ఎవరిని అరెస్ట్ చేసింది? 8 మందిని అరెస్ట్ చేసి జైలు పంపించింది ఎవరు? సిబిఐ కదా. జైలుగా అరెస్ట్ చేసింది సార్. వాళ్ళకి ఏమైనా శిక్ష చేశారా చెప్పండి? మళ్ళీ శిక్ష అంటారు. అలాగే సార్, నాకు అర్థం కాదు. నేను లా స్టూడెంట్ని. మరి బిఎస్సి బిఎల్. నేను నా మాట వినండి. చెప్పండి. అరెస్ట్ చేసిందంటేనే శిక్ష చేశారని అంటారు. అలాగే సార్. ఎవరు చెప్పారంటారు? ఏమండే వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు కూడా ఏడ తెలిసిందని మీరు అన్నమాటకి నేను అన్నా. వివేకానంద రెడ్డి నిందనే ఒక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోసిందని నేనే చెప్తున్నా. దర్యాప్తు జరిగింది కాబట్టి సక్రమంగా జరగటం లేదు అనండి. ఈ రోజు కూడా మీకు స్థాయిలో జరగటం లేదు అని అనండి. అవి ఉండయి, అవి మేము కోరుతున్నాం. ఇప్పుడు 8 మందిని అరెస్ట్ చేశారు, జైలు పంపారు, జైలు మీద వచ్చారు. శిక్షలు ఎప్పుడు పడతాయి? విచారణ పూర్తి అయితే పడతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి పడ్డాయా 14 కేసుల్లో? విచారణ ఎప్పుడు పూర్తి అవుతుంది సార్? అది వాళ్ళని అడగండి, జడ్జి దగ్గరికి వెళ్ళి. మీరు మనకేముంది దాన్ని ఏమంటారు రేపు పొద్దున? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడిన ఎవరిని పడుతున్నా ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అదే కదా అందరికి వినిపించేది రోజు. శ్రీకాంత్ గారు, మనం ఆవేశపెడితే శిక్షలు పడవు, మనం చెబితే తీర్పులు జరగవు. నేను దానికి ఏమంటలేదు. ఇందాక మీరు అన్నారు చూసారా, నేను దానికి చెప్తున్నాను. ఎందుకంటే 4 రోజుల్లో బయటపడిపోతుందంటే మేము అంత అమాయకులం కదా సార్. 4 రోజుల్లో నిజాలు ఏమి తెలియదు ఉంటారు అంటే దీని వెనక కుట్ర కోణం లేదు కాబట్టి 4 రోజుల్లో బయటపడుతుంది అంటున్నానండి. కుట్ర కోణం గనక ఉంటే మీకులాగానే ఈ కేసు కూడా అలాగనే సీరియల్ ధారావాహిగా సాగుతుందండి. ఇప్పటికి అందిన పోలీసు సంస్థ దర్యాప్తు గాని, ఇక్కడున్న ప్రభుత్వ వైఖరి గాని చూస్తుంటే నాకుండా పరిణతి మేరకు చెప్తున్నా. అంటే నేను నిర్ధారణ చేయకూడదు. ఇది రహదారి ప్రమాదం జరిగింది శ్రీకాంత్ గారే, నాకు నిర్ధారణ చేసే హక్కు నాకు లేదు. ఎందుకంటే అది దర్యాప్తు సంస్థ చెయ్యాలి. నేను చెప్పడానికి నాకు అర్హత లేదు కాబట్టి నేను ఆ మాట అంటల్లా. ఇప్పుడు నా అభిప్రాయం నాదంటే కాదు, అది పోలీసు దర్యాప్తు జరుగుతుంది. 4 రోజుల్లో మొత్తం కూడా విషయం వాళ్ళు పెడతారు. కొంత సమాచారం వచ్చింది. మొట్టమొదటి చాలా మంది మీకులాగా నాకులాగా అందరు కూడా ఏంటి, ఒక పాస్టర్ ఏంటి, బండి మీద పట్టడం ఏంటి, బండి కింద ఏం ఉండటం ఏంటి, యాక్సిడెంట్ జరిగితే బండి అటు మనిషి ఇటు పడతారు కదా. చాలా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా మంది రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు, బాధ్యత మరిచి ప్రసంగాలు చేశారు. విపరీతంగా ఆ క్రైస్తవ సోదరులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఒక్కొక్కటి నిదానంగా అర్థమవుతుంది కదా. పోలీసు ఒక్కొక్కటి విడమర్చి చెప్తుంది కదా. మళ్ళీ దాన్ని ఇంకా రెచ్చగొట్టడం కోసం అసలు ప్రవీణే కాదు, ఆ సీసీ ఫుటేజ్లో ఉంది, ఆయన డూబు ప్రవీణ్, అసలు ప్రవీణ్ని చంపేశారు, ఎక్కడో పెట్టారు. చూడండి, నిన్న మాటలు వస్తుంది. వీటన్నిటి నేను అనేది ఏంటంటే, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం అనుకుంటున్న మాటగాను ప్రచారం అవుతున్న తీరికి చాలా దుర్మార్గం ఉంది. దాని మీద కూడా నిఘా సంస్థలు లేదా పోలీసు అధికారులు దృష్టి పెట్టాలి. ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు ఎవడు మాట్లాడినా,
ఏ మతం మీద మాట్లాడినా లేదా ఏ కులం మీద మాట్లాడినా చర్యలు తీసుకోలేకపోతే, అందుకు మనం గతంలో అనుకున్నాం సోషల్ మీడియా మీద కూడా చట్టాలు తీసుకురావాలి. బాధ్యత కలిగిన సోషల్ మీడియాని పక్కన పెట్టేసి కేవలం పెయిడ్గా, అంటే రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని ఆత్మహత్యలుగాను హత్యలుగాను రోడ్డు ప్రమాదాల హత్యలుగాను ఇలా వర్ణించే జర్నలిస్టులను కానీ లేదంటే అటువంటి యూట్యూబర్స్ మీద కూడా నోటీసులు ఇవ్వాలి, చర్యలు తీసుకోవాలంటున్నాం. మొన్న రేవంత్ రెడ్డి గారు ఆ పని చేశారుగా. ఈ రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి గారికి అమనాభూతులు తిట్టారు కదా, ఈ రేవంత్ రెడ్డి తిడితే గురించి అసెంబ్లీలో చెప్పుకోవాలి సార్. చెప్పాడు కదా. ఆ, అమనాభూతులు తిడితే చర్యలు తీసుకున్నారు కదండి. అదే ఈ రేవంత్ రెడ్డి గురించే చెప్పుకోవాలి మళ్ళీ అంటున్నా. అది ఏమైందండి? ఏం లేదే సార్. తీసుకోవద్దంటారా ఏంటి? ఆ, కాదండి. ఉమ్, మీరు మీరు అన్ని అంశాలు మాట్లాడుతున్నారు, నేను కేవలం సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నా. అదే ఆయన చర్యలు తీసుకున్నారు కదా. ఉమ్, ఇప్పుడు మరి మరి చిన్నోని తిట్టి పెద్దోని తిట్టి మంత్రులను తిట్టి ముఖ్యమంత్రులు తిట్టి వాళ్ళ పిల్లల్ని తిట్టి మరి ఆంధ్రప్రదేశ్ కూడా మొన్న 1-2 సంఘటనలు తీసుకున్నారు కదా తిట్టిన వాళ్ళ మీద ఏం చర్యలు సోషల్ తీసుకోవాలా? మీడియాలో. ఆయన తిట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా? ఆయన అలా బెట్టింగ్ యాప్ల వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాడు అంతే. ఆ బెట్టింగ్ యాప్లు ఆడావుడు తప్ప ఈ తిట్టిన వాళ్ళ మీద ఏం లేదులేండి ఆయన. లేదండి, బెట్టింగ్ యాప్లతో పాటు అంతకు ముందు రేవంత్ రెడ్డినే తిట్టారు. ఉమ్, బూతులతో తిడితే 2 మహిళల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తే ఉమ్, జర్నలిస్టులు కూడా ఖండించారు అదే వాళ్ళని అరెస్ట్ చేయొద్దని. ఉమ్, అయినా కూడా ఆయన అసెంబ్లీలో దాన్ని ఒక అంశంగా కూడా తెచ్చి ఒక చట్టం తెస్తానని కూడా చెప్పాడు ఆయన. ఉమ్, అందుకని నేను అనేది ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాతే ఈ రాద్ధాంతాలన్నీ జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరు కూడా ఏంటంటే 2 వీడియోలు చూస్తారు, అరే హిందువులను ఎలా తిట్టిందా అసలు పలానోడు హిందువులది అని ఒక అసలు భావిస్తారు. నాకు అరే హిందువులు ఎందుకు తీసుకొస్తారు సార్ ఇందులో? క్రిస్టియన్ ఎలా సార్ మీకు తిట్టిందా అని ఒకడు అలా భావిస్తాడు. కాదు, మీకోసం క్లారిటీ కోసం చెప్తున్నా. నేను నిన్న ఇదే టైంలో షుబ్లీ గారితో వక్ఫ్ బిల్ మీద వీడియో చేశాను చూడండి. వక్ఫ్ బిల్ మీద వీడియో చేశాను. అందులో కంప్లీట్ గా మేము ముస్లింకి సపోర్ట్ చేస్తా, హిందువులకి ఇంత ఇంత స్వేచ్ఛ ఉన్నప్పుడు ముస్లింలకు ఎందుకు ఉండకూడదు, హిందువులకు ఎండోమెంట్ చట్టం ఉన్నప్పుడు ముస్లింస్కి ఎందుకు ఉండకూడదు అని మేము క్లియర్ గా మాట్లాడాం. మాకు మీలాగా ఎక్కడ ఒకళ్ళ పక్కన మాకేమీ ఇది ఉండదు సార్. ఒకరికైతే ఒకలాగా మాట్లాడదాం, ఇంకోలా మాట్లాడదాం మాకు ఎప్పుడు ఉండదు. శ్రీకాంత్ గారు మేము ఏదైనా సరే కరాఖండిగానే మాట్లాడతాం. మీరు తీసుకున్న స్టాండ్ తప్ప కానీ మేము మాట్లాడే దాంట్లో మాకేమి భేదాభిప్రాయాలు ఉండవు సార్. మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఇందులో. ఉమ్, మీ అభిప్రాయాలు చెప్పడానికి మీరు ఇంటర్వ్యూలు చేయటంలా, ఉమ్. మా అభిప్రాయాలు కనుక్కోవటానికి మీరు మీ అభిప్రాయాలు కలుపుకోవడానికి ఇంటర్వ్యూ చేస్తాం, కానీ మీరు చెప్పేదంతా వినాం కదా సార్. కౌంటర్ కూడా చేయాలి కదా. మీరు చెప్పేది ఏంటో మేము ఎందుకు సార్ కౌంటర్ చేయాలిగా? మీరు చెప్పేది కరెక్ట్ అన్నప్పుడు, లేకపోతే మాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మాకు అర్థం కానప్పుడు దాన్ని కౌంటర్ అనరు. ఆ, ప్రజల్లో వచ్చే సందేహాల ప్రశ్నలు వేస్తారు మీరు. ప్రజల అదేగా సార్. ఇప్పుడు మీరు చెప్తుంది నాకు కరెక్ట్ అనిపించలేదు అనుకోండి, నేను మాట్లాడుతుంది గారు నేనేం ఇంటర్వ్యూ చేస్తున్నాడు సార్? శ్రీకాంత్ గారు నేను డబ్బా కొట్టుకుంటా కూర్చోవాలి సార్ ఇక్కడ. నేను డబ్బా కొట్టుకుంటా కూర్చోవాలి అంతే. నేను 25 ఏళ్ళు పాత్రికేయం చేశాను సార్. మీరు 25 ఏళ్ళు కాదు సార్, మీరు 100 ఏళ్ళు చేయొచ్చు. ఎవరి స్టైల్ అలా ఉంటుంది కదా సార్. షుబ్లీ గారిని ఇంటర్వ్యూ చేస్తే వక్ఫ్ బిల్ మీద ఆయన అభిప్రాయాలు, అటు గవర్నమెంట్ వాదన చేస్తున్న వాదన మొత్తం అడిగి కూలంకుషంగా ఆయన అభిప్రాయాలను ప్రజలకు ప్రజెంటేషన్ చేశారు. మీరు వక్ఫ్ బిల్లుని మీరే వ్యతిరేకించినట్టు కాదు, మీరు ఒక జర్నలిస్ట్ గా ఆయన అభిప్రాయాలను ప్రజెంటేషన్ చేశారు. వక్ఫ్ బిల్లు సపోర్ట్ చేసేవాడు ఉంటే వాడిని మీరు ప్రశ్నిస్తారు. మరి ఇలా అనుకుంటున్నారు కదండి. ఇలా ఇప్పుడు నన్ను అడగలా, మీరు హిందూ అని క్రిస్టియన్ అని ముస్లిం అని నేను అన్నాం. ఇలా సంఘటన జరిగింది, ఇలా మరణం జరిగింది, దాని వెనక కారణాలు ఇలా అంటున్నారు, కాదు అని పోలీసులు ఇలా అంటున్నారని అడగట్లా. మీరు ఒక మీడియేటర్ గా డిబేటర్ గా మీరు అడుగుతున్నారు. మీ సొంత అభిప్రాయాలు మీ జీవితంలో మీకు ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. మీరు ఏ దైవాన్నన్నా పూజించవచ్చు. ఒక జర్నలిస్ట్ గా ఏంటంటే మీడియేటర్ పాత్ర నిర్వహిస్తాం. మీరు రుద్దాం, కానీ మీరు చెప్పిన దానికి కూడా మేము కౌంటర్ అయ్యాలి సార్. మీరు చెప్పిందంతా మేము వెంట కూర్చోవడం కాదు, దాన్ని కౌంటర్ అంటారు సార్. ఏదైనా సార్ ఏదో ఒకటి అండి. మళ్ళీ నేను బల్లో పుస్తకాలాగా పాత్రికేయ పుస్తకాలు ఇచ్చి పాఠాలు చెప్పాల్సి వస్తుంది. అదే వచ్చే సందేహాలని మీరు అడుగుతారు, మీ ఉద్దేశంతో అడగరు, ప్రజా ఉద్దేశంతో అడుగుతారు. ఏదో ఒక ఉద్దేశం దాన్ని అడిగితేనే ప్రజలు వింటారు. నేను చెప్పిందల్లా మీరు ఎన్నుకుంటూ పోతే సుఖమేముంది? అదే డబ్బా ఎలాంటి క్వశ్చన్లు వస్తే దాన్ని అడుగుతారు, మీరు దానికే సమాధానం చెప్తారు. మీరు కాదు, మీ స్థానంలో ఎవరున్నా కూడా జరిగే పని అది. ఈ రోజు మీడియా ఎందుకు ఉందండి? నిజాలు ప్రజలకు అందించడానికి ఉంది. ఓ పాస్టర్ గారు చనిపోయారు, ఇంకో పలానా సమాజం ఇలా ఫీల్ అవుతుంది, పలానా సమాజం ఇలా ఖండిస్తుంది, పలానా యూట్యూబర్లు ఇలా ప్రచారం చేస్తున్నారు, దీని మూలాన రాష్ట్రం గగ్గోలు పెడుతుంది, ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు, ఎంతవరకు పట్టించుకుంటుంది, మరి ఇటువే చర్యలు తీసుకోవాలి కదా, ఎంత మన బాధ్యతే కదా. ఆ కోణంలో ఇంటర్వ్యూ చేస్తాం కదా. నేను అనేది ఏంటంటే ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించిన ఈ సంఘటన మాత్రం ఇంకా 2-3 రోజుల్లో తేటతెల్లంగా పోలీసులు ప్రజల ముందు పెడతారు సార్.
అప్పటి వరకు అర్థం కానివాడు ఇప్పుడు ఏనుగుని కానీ నలుగురు గుడ్డివాళ్ళు పట్టుకున్నట్టుగా ఒకడు చెవులు పట్టుకొని ఏనుగు చేటలాగా ఉంటుందని ఒకడు, కాళ్ళు పట్టుకొని ఏనుగు స్తంభంలాగా ఉంటుందని ఒకడు, కళ్ళు పట్టుకొని ఏనుగు చాలా చిన్నగా ఉంటుందని ఒకడు, తొండం పట్టుకొని బారుగా ఉంటుందని ఒకడు అన్నట్టుగానే ఈ ప్రవీణ్ యొక్క మరణాన్ని అలా ఈ వివిధ శాఖల్లో మాట్లాడుకుంటా ఉంటుంటారు. రేపొద్దున పోలీస్ దర్యాప్తు స్పష్టంగా తేటతెల్లంగా ప్రజల ముందు చెప్పిన తర్వాత కానీ దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. నేనైతే ప్రభుత్వాన్ని ఆ దిశగా అడుగులేయమంటున్నా. ఈ హత్య సంఘటన మీద వైపరీత్యంగా మాట్లాడే వాళ్ళకి, తొడగొట్టే వాళ్ళకి, లేదా హింసను ప్రేరేపించే వ్యక్తులకు మాత్రం కనీసం కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. ఓకే సార్, సరే చూద్దామండి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చాలా చూసాం కాబట్టి దీన్ని ప్రజలు రేపొద్దున ఎంత కంక్లూజివ్ గా తీసుకొచ్చినా సరే అవన్నీ గుర్తుంచుకోరు. ఈ రోజు జరుగుతున్న రచ్చ ప్రజలేంటి సార్ మళ్ళీ మీరు ప్రజల్లో ప్రజలు గుర్తుంటది. ప్రజలు అంటారు. మీకు అసలు ప్రజలకేం సంబంధం అండి? ఒక ప్రజలకు సంఘటన ఎందుకు సంబంధం జరిగింది, ఉండదు సార్? పోలీసులు విచారిస్తున్నారు. ప్రజలకు ఎందుకు సంబంధం ఏమండి? ఉండదండి? అలాగే సార్, ఈ రోజు కూడా ఎప్పుడో చనిపోయిన రంగా గారిని దాన్ని తెలుగుదేశం ప్రభుత్వానికి అంటగడతారు తప్ప ఎవరికి అంటగట్టరు. సో ఇలాంటివి జరుగుతానే ఉంటాయి. దాన్ని అప్పుడు ప్రభుత్వాల మీద ఆ బురద జల్లుతానే ఉంటారు. అది ఈ రోజు తుని ఘటనే ఆ రోజు ఎవరు చేసినా సరే ఇప్పుడు కూడా చంద్రబాబు గారి నెత్తి మీదే రుద్దుతా ఉంటారు. సో పొలిటికల్ గొడవలండి. మరి ఏ పొలిటికల్ గొడవలు జరిగిన సంఘటన అండి. దీన్ని పొలిటికల్ రుద్దేశారు కదా సార్. మీరు రుద్దేస్తున్నారండి, మీరే రుద్దేస్తున్నారు. అలాగే సార్, ఆల్రెడీ అలాగే హర్ష కుమార్ గారు మాట్లాడతారు, వాళ్ళంతా మాట్లాడుతున్నారు, వాళ్ళంతా మాట్లాడుతుంటే అది పొలిటికల్ కాదు, నేను మాట్లాడితే పొలిటికల్. ఏం చెప్తాం సార్ ఇంకా? ఏమండి ఓటమికి అనుకూలంగా మాట్లాడతారండి వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు. అవును సార్, అదే అన్న పొలిటికల్ గా మాట్లాడుతున్నారు అంటున్నాను. అది నేను అనేది. మరి మా రాజకీయ నాయకులు మాట్లాడుకున్నట్టుంటారండి. నేను చెప్తుంది అదే కదా సార్. నేను చెప్తుంటే అదే దాన్ని కాదంటారు. రాజకీయ నాయకులు వాడుకోవటమే కదా కర్మ. మరి అదే కదా నేను చెప్తుంది, దాన్ని పొలిటికల్ గా వాడుకుంటున్నారు. కాదండి, ఇది హత్య కాదండి, ఇది సంఘటన అండి. పొలిటికల్ గా వాడుకుంటున్నారు సార్. పొలిటికల్ గా హత్య, హత్య జరిగిన హత్య, అది దాన్నైనా పొలిటికల్ గా వాడుకున్నారు కదా సార్. అప్పుడు ఎవరో చేస్తే దాన్ని పొలిటికల్ హత్య అండి, అది రాజకీయ హత్య. అది అవును, ఎవరు దించారు సార్? ఎవరు దించారు? అది ఎవరికి వచ్చి చుట్టుకుంది? మళ్ళీ మీరు 1988 మీరు ఇక్కడ. అలాగే సార్, ఎవరు చేశారు, ఎవరికి చుట్టుకుంది? అది కదా శ్రీకాంత్ గారు దీన్ని చర్చ అనరు, దీన్ని డిబేట్ అనరు. మళ్ళీ మీరు 88 తీసుకెళ్తున్నారు నన్ను. నేను అనేది దానికి పెట్టు. సరే, ఎవరు చంపారో మీకు తెలియకపోతే నేను చెప్తా. సరే, నేను అనేది డిబేట్ పెట్టుకో. ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో తప్పు జరిగితే అది ఆ ప్రభుత్వానికి రుద్దుతారు సార్. నేను అది చెప్పేది. ఆ ప్రభుత్వానికి రుద్దుతానే ఉంటారు. అది ఎవరైనా చేయొచ్చు, అది పొలిటికల్ గా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ రోజు కూడా పరిటాల రవిది రాజకీయ హత్య అయినా దాన్ని వైఎస్ఆర్కే రుద్దుతారు కదా. నేను చెప్పేది అది. పరిటాల రవిది రాజకీయ హత్య అయినా సరే దాన్ని ఏం చేస్తారు? అప్పుడు ప్రభుత్వానికి రుద్దుతారు. అది సార్ పొలిటికల్ హత్యలండి. దీన్ని తెచ్చేసి ముడేస్తారేంటంటే ప్రవీణ్ పొలిటికల్ హత్యలనే. దీన్ని పొలిటికల్ గా తిప్పుతున్నారు కదా సార్. దాని మీద జరిగిన సంఘటన అండి. ఎవరు తిప్పాడండి? పొలిటికల్ కూడా తిప్పలేదండి, మతాల మధ్య తిప్పుతున్నారు. అదేలేండి, ఇప్పుడు మతాల మధ్య మతానికి వివాదం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మత విచ్ఛిన్నకారులు ఉన్నారు, సాంఘిక విచ్ఛిన్నకారులు ఉన్నారు, ప్రభుత్వ వ్యతిరేకులు ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. సరే, నీకు పెద్దగా రాజకీయ నాయకులు స్పందించలేదు దీని మీద. ఒకటి అలా అడపా ఇప్పుడు మీరు చెప్పిన నామధేయాలు గల్లో 2-3 తప్ప దీన్ని రచ్చ చేయాలని చూసేవాళ్ళు దానికి ఎవరు రెచ్చిపోవట్లేదని చెప్తున్నాను నేను. అలా రెచ్చిపోరు కూడా, క్రైస్తవులు అలా రెచ్చిపోరు. ఆ సంఘటన అర్థమవుతుంది. ఏ మతం అయినా కూడా రెచ్చిపోదండి, హిందువులైనా కూడా రెచ్చిపోరు. సంఘటనలో న్యాయం ఉంటే ఏదైనా దానికి సంబంధించిన ఆలోచన చేస్తారు. అయినా నీకు ఎస్పీ గారు చెప్పారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే మాకు ప్రజెంటేషన్ ఇవ్వండి. నిజంగా వీళ్ళకి ప్రవీణ్ యొక్క మరణానికి సంబంధించిన న్యాయం జరగాలంటే ఆధారాలు ఉంటే ఇవ్వమనండి, ఇస్తే అవి విచారణ చేస్తారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం అంత చిత్తశుద్ధిగా ముందుకొచ్చి దర్యాప్తు జరుగుతున్న కోణాన్ని అర్థం చేసుకోవాలని చెప్తున్నాను నేను. ఇప్పుడు అసలు చిన్న మాట కూడా చెప్తాను సార్, ఇంకో కంక్లూడ్ చేద్దాము. ఇది చాలా వివాదాస్పదమైన అంశం అండి, సున్నితమైన అంశం. ఇలాంటి అంశాల పట్ల మాట్లాడేటప్పుడు మీరైనా నేనైనా మరొకళ్ళైనా సరే ప్రజల్లో ఇబ్బందికరమైన వాతావరణం రాకోకుండా దర్యాప్తు మీద ఆధారపడే మాట్లాడాలి. ఆ దర్యాప్తు కోణం తేలాలి. దర్యాప్తు కోణంలో ఏమైనా లోపం ఉంటే అప్పుడు దర్యాప్తును ప్రశ్నించాలి. అప్పటి వరకు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. సరే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ.